పడతావే జారి. వీడి తాగుడు వల్ల డాన్స్ లో రిధం ఉండదు, నా జీవితంలో సంతోషం ఉండదు. ఎప్పుడో ఒక పెగ్గు తాగి నువ్వు రంభా ఉర్వశి మేనకలా ఉంటావే అన్నాడు. ఆ పొగడతకు పొంగిపోయి ఇంకొక పెగ్గు తాగు అన్నా. ఆ పెగ్గు కాస్త జగ్గైంది, ఇప్పుడు బిందైంది. ఎవరైనా ఉన్నారండి ఇంట్లో? ఏమండి? అబ్బా ఉన్నామండి. ఎవరు? 9-2-258 ఇల్లు ఇదేనా? ఇదే. ఇంతకు మీరెవరు? యమభటుడిని. యమభటుడా? మా ఇంటికి ఎందుకు వచ్చారు? మీ ఆయనకు టైం అయిపోయింది, తీసుకెళ్ళడానికి వచ్చారు. యమధర్మరాజు కదా రావాలి. ఇలాంటి డీ గ్రేడ్ ని తీసుకెళ్ళడానికి మా బాస్ అవసరం లేదు, మేము చాలు. దీంట్లో కూడా ఏ గ్రేడ్ డి గ్రేడ్ ఉంటాయా? ఉండవా మరి? ఈ తాగుబోతులు అందరిది డీ గ్రేడ్, ఇలాంటి అందగత అందరిది ఏ గ్రేడ్. మాకు అసలు పిల్లర్ లేరండి. ఒక నెల తర్వాత వచ్చి తీసుకెళ్ళండి. మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 10 సంవత్సరాలు అవుతుందండి. 10 సంవత్సరాల నుంచి ఏం పీకలేంది, నెలలో ఏం పీకుతారు? అయినా ఇంత ఏ గ్రేడ్ అందాన్ని పెట్టుకుని ఇంత డీ గ్రేడ్ కానీ చేసుకున్నావు నువ్వు? అంటే పెళ్ళి అనేది దైవ నిర్ణయం అంటారు. బొంగం కాదు, ఒకరికి ఆస్తుందని ఒకరికి ఉద్యోగం ఉందని మీకు మీరు చేసుకుంటారు, మధ్యలో మమ్మల్ని బ్లేమ్ చేస్తారు మీరు. రే డీ గ్రేడ్ లేరా రే, నీకు టైం అయిపోయిందిలే. రే ఎవర్రా నువ్వు? నేను యమభట్టుడిరా. నువ్వు యమభట్టుడైతే నాకేంది, రక్షాభట్టుడైతే నాకేంది బే? రే మర్యాద రే. నీ అబ్బా, నా అయ్య మర్యాద రామన్నకే మర్యాద ఇయ్య. బొంగులు 2 కొమ్ములు. మనిషికి ఎలాగ భయపడరు, దేవుడు కూడా భయపడరా మీరు? మా ఆయన అంతేనండి, 2 పెగ్గులు వేస్తే చాలు అమెరికా అధ్యక్షుని కూడా లెక్క చేయడు. ఎంపాసం పని చేయట్లేదు వీడి మీద. గురువర్యా శిష్య, వీడి మీద ఎంపాసం పని చేయట్లేదండి. మందు తాగిన వాడికి యమపాసం పనిచేయదురా, మత్తు దిగిన తర్వాతే పనిచేస్తుంది. మందు తాగిన వాడి మీద ఎంపాసం పని చేయదా? మంచు మంచాలమ్మా నువ్వు తీసుకోలు, ఇలాంటి డీ గ్రేడ్ వాళ్ళని మాత్రం మమ్మల్ని అప్పగించు. పైన పార్సాటే, కింద భూలోకంలో కూడా పార్సాటే. పార్సాటే లెక్క అయిపోయాయి ఈ రోజుల్లో. అమ్మా మీ ఆయన మత్తు దిగాలంటే ఏం చేయాలో చెప్పమ్మా పతివత. ఎవరిని పిలిచారండి? నిన్నే పిలిచానమ్మా. ఓహో, సారీ కన్ఫ్యూజ్ అయిపోయానండి. కన్ఫ్యూజ్ అయిపోయా? అరే మజ్జిగ రా, కొద్దిగా తాగరా. మజ్జిగ? అరే తాగినోనికి విషం ఇచ్చినా తాగుతాడు. నేను చెప్పకరా. ఆ మజ్జిగ కొద్దిగా నాకు తాగండి. అమ్మా యమలోకంలో రాక్షసులు రోజు రోజు తగ్గిపోతుంటే ఏమయ్యారనుకున్నా, అందరు భూలోకంలో వచ్చి చచ్చారా? ఎవరు రాక్షసులు? నిన్ను కాదా, నిన్ను కాదా, నిద్దురపోరా వయసా బుద్ధిగా ఈవేళ జో 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 లాలి జో జో. నాకు వేరే పాట కావాలి. ఏం పాట కావాలి? మందు బాబులం. మందు బాబులం మేము, మందు బాబులం, మందు తెగితే మాకు మేము మహారాజులం. ఈ దరిద్రుడు అంత్యక్రియలు చేద్దామని వస్తే నా చేత అంత్యక్రియ ఆడిస్తున్నాడు వీడు. కుమార్ రాజా, కుమార్ రాజా, చెల్లెమ్మా ఇదిగో వీడి పెళ్లిలో వాచి మర్చిపోయాడు. ఈడెవడు? యమభటుడు అన్నయ్య గారు, మా ఆయనకి ఆయుష్ అయిపోయిందంట, తీసుకెళ్ళడానికి వచ్చారు. అవునా సార్? ఎలాగో వచ్చారు, మా ఆవిడ కూడా తీసుకెళ్ళిపోండి సార్. అరే దరిద్రుడా, ఎవరిని ఎప్పుడు పడితే అప్పుడు తీసుకెళ్ళడానికి తీర్థయాత్ర కాదురా, యమలోకం. ఇక్కడ నా టైం వేస్ట్ చేసావనుకో, ఈ యమపాసంతో నిన్ను భస్మం చేస్తాను ఏమనుకుంటున్నావు దరిద్రుడా? రే యమభటుడా, వచ్చే జన్మలో నువ్వు మనిషిగా పుట్టుకుపోవు, పెళ్లి చేసుకోపోవు, దాని చేతిలో నరకం అనిపించుకోపోవు. ఇదే నా శాపం. అరే ఒక జన్మకి మీకు ఒకటే పెళ్ళం ఉంటుందిరా, మాకు సంవత్సరాలు సంవత్సరాలు ఒకటే పెళ్ళం ఉంటుందిరా దరిద్రుడా. యుగాలు 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 ఒకటే పెళ్ళం దరిద్రుడా. దున్నపోతులు పడుకున్నాడు, లేపమ్మా. నీ అబ్బా, నేను దున్నపోతున్నారా? కట్టె పెట్టి లేపుతుందిరా. కాదురా, 50 మందిని తీసుకెళ్లాలరా, నా టార్గెట్ ఫినిష్ చేయాలరా. నీ ఒక్కడి దగ్గర గంటలు గంటలు అయితే ఎలా రా? పదరా వెళ్దాం. నువ్వు ఎన్ని చెప్పినా రారా. ఎందుకు రావురా నువ్వు? నా వల్ల ఇక్కడ కింద ఎంతో మంది ప్రయోజనం పొందుతారు. నీ వల్ల నీ భార్యకే ప్రయోజనం లేదు, వేరే వాళ్ళకి ఏముంటదిరా? ఉందిరా. ఎవరికి? శ్రీ వెంకటేశ్వర వైన్స్ ఓనర్ 2 బిడ్డలు. నా పైసలతో అమెరికాలో చదువుతాను. నా పైసలతో యూకేలో చదువుతారా. నేను ఇప్పుడు మధ్యంతరం మధ్యలో వచ్చేస్తే వాళ్ళ చదువులు మధ్యలో ఆగిపోతాయిరా. వాళ్ళు చదివి ప్రయోజకులు అయ్యే దాకా నేను మద్యాన్ని ఉద్యమంలాగా తాగుతా. అమ్మ తోడు. నువ్వెందుకు ఏడుస్తున్నావు? నువ్వెందుకు ఏడుస్తున్నావు?
ఇన్ని రోజులు మా ఆయన పనికి మాలని అనుకున్నానండి. ఇంతమందిని ప్రయోజకులు చేస్తున్నాడు నాకు ఈ రోజు తెలిసిందండి. నీ అమ్మ పేసే మన్ను కూడా వాడు ఒక ఫ్లో లో ఉంటే నువ్వు ఒక ఫ్లో లో ఉన్నావు. దరిద్రపు దానా. రే లేరా నువ్వు? డిగ్రేడ్ నేను రాను. ఇప్పుడు మధ్యలో వస్తే వాళ్ళ మధ్యలో చదువులు అయిపోతాయి లేదా బుజ్జి? అరే దరిద్ర, దేశంలో 90% మంది తాగుబోతలు ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళని చదివించుకుంటారు. నువ్వు రారా? ఉన్నారా? 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 అరే ఉన్నారంటే ఫైనల్ గా నువ్వు ఒక పెగ్గు మంచిగా స్ట్రాంగ్ గా కలుపురా. అమ్మ పతివత కొద్ది వాటర్ ఇవ్వు. ఎవరిని పిలుస్తున్నారండి? నీతో అనవసరంగా ఆ పదాన్ని కమిట్ అయ్యానే నేను. ఇదిగో రే. పద చాలు పద. ఏం స్ట్రాంగ్ గా కలిపిన తమ్మి. ఏమే నేను పోతానా? ఇల్లు జాగ్రత్త. పదరా దరిద్ర పద. ఒక్క నిమిషం ఆగండి, నేను ఎదురొస్తానండి. ఎదురొస్తావు నువ్వు? ఎదురొస్తావు మెంటల్ దానా? వాడక యుద్ధానికి వెళ్తానా? ఆఫీస్కి వెళ్తున్నాడు మెంటల్ దానా? జమలోకానికి వెళ్తుంటే ఎదురొస్తావు మెంటల్ దానా? నేను రారా పో. అరే దరిద్రుడా, నిన్ను ఎలా తీసుకెళ్ళాలని నాకు తెలుసురా. నిన్ను తీసుకెళ్లాలంటే ముందు నీ భార్యను తీసుకెళ్ళా. పిల్లలు లేకపోవడం పని. రే నేను అత్తారా? రే నా పిల్లం రా. అంటే మొగుడు ఇంట్లో లేనప్పుడు డాన్స్ చేసావంటే వేరే ఎవడికో హింట్ ఇచ్చావు రమ్మని, అంతేగా? ఏమండి ఇంత సాడిస్ట్ ఏంటండి మీరు? సాడిస్ట్ కాదే పిచ్చ ముఖమా, ప్రేమ. అవునా? ఆ. అయితే ఏమండి ఆ. సినిమాకి వెళ్దాం పదండి. వద్దు, ఆన్లైన్ లో చూసుకో. ఏమండి షాపింగ్కి వెళ్దాం పదండి. వద్దు, ఆన్లైన్ లో చేసుకో. ఏమండి ఆ. బెడ్రూమ్ లోకి వెళ్దాం పదండి. వద్దు, ఆన్లైన్ లో చేసుకో. అయితే సరే. దేనికి వచ్చావు నువ్వు? మేడం కొలతలు అంటే ఇంతకు ముందు వచ్చి ఉంటాడుగా. లేదండి మీరు నేను ఉన్నప్పుడే వచ్చాడంటే లేనప్పుడు ఎన్నిసార్లు వచ్చి ఉంటాడు? మీరు ఉన్నారని పిలిపించాను. అవునా? తీసుకో మేడం. ఆగు. ఇట్లా నువ్వు ఇద్దరు కలిసే తీసుకోద్దా? ఎంత ఉంది? 58. 32 తీసే, మిగిలిన దాని సైజు. ఎంత ఉంది? 54 ఉంది. ఎంత ఇస్తావు? 30 తీస్తాను. అంటే నీ కొలతాడికి తెలుసు అన్నమాట. ఇంతకు ముందే చూశాడన్నమాట. నా కొలత నీకెలా తెలుసు? చూస్తే తెలిసిపోతుంది కదా సార్. అంటే ఏం చూపించావు ఇప్పుడు? నేనేం చూపించలేదండి. నువ్వు పోరా ఇక్కడి నుంచే, సోంబేరే పో ఇక్కడి నుంచే. దా నువ్వు. నమస్తే సార్. ఎవరు మీరు? ఈ రోజు కొత్తగా అతిథి దిగాం ఇప్పుడే. నేను కొత్త వాళ్ళతో మాట్లాడి పోండి. ఏంటి సార్ అమ్మాయా? అమ్మాయి కాబట్టే పెళ్లి చేసుకుంటా. ఆయన అడిగింది మీ అమ్మాయా అని. ఏంది ఎట్టా కనిపిస్తా ఉంటానో? నా పెండ్ల మీదే. సర్లే ఈరోజు వచ్చాం, మా ఇంటికి భోజనం రండి ఇద్దరు. మేము రాము, పోయా. ఫోన్లండి మీరన్నా రండి పాప మా ఇంటికి భోజనం. వచ్చే పిచ్చ మొక్కమే ఇట్రా నువ్వు. ఏమైంది? మనం వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళినా, వాళ్ళు మన ఇంటికి భోజనానికి వచ్చినా మొత్తం వాళ్ళే తింటారు. నేను తినడానికి ఏం మిగల్తారు? పండు పండి పని చూసుకోండి, వెళ్ళండి. ఓకే ఓకే. ఏం చేస్తా ఉన్నావు నువ్వు? నేను చూడమన్నారుగా. లోపలికి వెళ్ళి చూసుకో. నీ వీధి బుద్ధులు ఎక్కడ చూపించబాకు, సంసారం ఇదే. ఓకే తెలుసు. సరే నేను ఆఫీస్కి వెళ్తా ఉంటాను. ఎవరు ఇంటికి వచ్చిన డోర్ తీయబాకు. అలాగేనండి. ఎవరు వచ్చినా తీయబాకు. తీయనండి. అర్థమైందా? అర్థమైందండి. బాయ్. బాయ్. డోర్ వేసుకో. అలాగేనండి. ఒక్కసారి టెస్ట్ చేద్దాం నాగబాబు గారు. అమ్మా పాలు. అమ్మా పాలు తీసావుగా? ఏదో బై మిస్టేక్ తీసేసాను. బై మిస్టేక్ ఏంది? అంటే పాలోడానే తీసేసాను. పాలోడు బాగుంటాడా? బాగుంటాడు. ఎప్పటి నుంచి నడుస్తుంది ఇది? అంటే పాలు బాగుంటాయని చెప్పాను. ఇదిగో ఎట్టా కాదు, ఎవరు వచ్చినా తీమాకు. ఒకవేళ బై మిస్టేక్ ఫోర్స్ తీయమని అనుకో, టపీలు మన దీంతో కొట్టే. సరేనండి. అర్థమైందా? మళ్ళీ ఒకసారి టెస్ట్ చేద్దాం. అమ్మా పేపర్ అక్కడ వేసేసి పో బాబు. లేదు మీరు తీస్తాను వస్తాను. నేను రాను పో బాబు. తీయండి మీరు ఒకసారి. నేను తీయను. తీయమ్మా. తీయనబ్బా. తీస్తావా లేదా? అమ్మో, మా ఆయన ఎవరితో మాట్లాడొద్దని చెప్పాడు. తీయకపోతే సర్లే చూద్దాం. చూసుకోవద్దా మొగుడికి పరాయుడికి తేడా లేదా నీకు? అంటే మీరు ఇలా అన్నారు కదా, కనపడలే.
ఎవరు వచ్చినా తీబాకో. సరేనండి. షాపింగ్ ఇప్పుడు తిరక్కో. సరేనండి. ఆ. ఏమండి ఆ. ఇక మీరు ఇలా రావద్దండి. ఏమండి మీ ఆయన వెళ్ళిపోయినట్టున్నాడు. అవునండి ఇప్పుడే వెళ్ళారు. సరే బయట రండి మాట్లాడదాం. సారీ 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 సారీ. మీ ఫోన్. థ్యాంక్స్ అండి. అరే చాలా అక్కడ పప్పి అరుస్తుంది. పప్పి ఎవరండి? మా కుక్క పిల్ల అండి. ఓ దాని పేరు కూడా పప్పియా? ఎస్ పప్పి అండి. అరే ఏది? అయ్యో అయ్యో ఎంత క్యూట్ గా ఉంది ఏంటి? మీ పేరండి? నా పేరు కూడా పప్పి అండి. మీ పేరు పప్పే, దీని పేరు పప్పే. క్యూట్ గా ఉన్నారు. మీరు ఎక్కడ బయటకు వెళ్తున్నట్టున్నారు? షాపింగ్ కి ఓకే ఓకే బాయ్. రండి షాపింగ్ వెళ్తున్నారు ఆవిడ. షాపింగ్. అమ్మో మా ఆయనకు ఫోన్ చేయాలి. ఫోన్ మారిపోయింది. వీళ్ళు కూడా లోపలికి వెళ్ళిపోయారు. నా ఫ్రెండ్స్ ఇద్దరు అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎలా? సర్లే తర్వాత వచ్చినప్పుడు ఇస్తాను. హలో 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 ఎవరు? ఎవరు ఏంటి? నువ్వెవరు? నా పప్పి అదే. నీ పప్పియా? లోపల స్నానం చేస్తుంది. లోపల స్నానం చేస్తుంటే నువ్వేం చేస్తున్నావాడా? మా వాడు స్నానం చేస్తున్నాడు, బయట వెయిట్ చేస్తున్నా. ఏంది ఆడెవరో చేంజ్ నా పప్పికి? నీ పప్పి అంటే మా పప్పి. మా పప్పిని పట్టుకుని నీ పప్పి అంటే అవేంద్రా? ఎవరు రాడు? పప్పి నాదని అంటున్నాడు. ఈ పప్పి పాత వండరా, ఒకసారి చూస్తాను తెమ్మన్నాడు. పప్పి నాడు అవదని చెప్పు. ఇగో పప్పిని తేవడం అవ్వదు, పప్పి మాది. ఇప్పుడు మీదెందుకు అవుతా? నాదే పప్పి. వెళ్తే ఏంట్రాడు? రే పప్పిని 10,000 తెచ్చుకున్నావు, 10,000 పెట్టుకుని అర్థమైందా? ఊరే 10,000కి ఎందుకు? 10,000 అంటే ముందు 15,000 అంటే మేమే బేరోడు 10,000 తెచ్చుకున్నాం. పప్పిరా. అరే రేపు మార్నింగ్ పంపిస్తాను, చూసి నైట్ పంపించే. నైట్ మా దగ్గర ఉంటుంది పప్పి, ఓకేనా? ఏం మాట్లాడుతున్నావు? పప్పి ఇదిగో బాబు, నువ్వేమన్నా చేసుకో, పప్పి మాత్రం నైట్ మాతోనే ఉండాలి. పప్పి డార్లింగ్. రాంప్రసాద్ ఏ మాటగా మాట చెప్పుకోగానే పప్పికి అన్యాయం జరిగిందిరా. లేకపోతే ఆ బాలబట్ట గడికి ఆ 6 ఫిగర్ ఏంట్రా? నాకు అన్యాయం జరిగిందనే మీరు న్యాయం చేస్తా ఉంటారా? థ్యాంక్స్ రా. పప్పి చూడరా ఎంత స్మూత్ గా ఉందో. ఏంట్రా నేనంతా నా మూతి నాకేసింది ఇది. పప్పి నీ మూతి నాకిందా? అవును. కింద నీ స్నానం చేస్తే మొత్తం ఊళ్ళంతా నాకింది పప్పి. మీరు తాను చేయలేదురా. ఏం చేస్తున్నారా? కొంచెంసేపు అలాగా దా 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 పప్పి రా 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 రా. అరే పప్పి నువ్వు తీసుకెళ్ళిపోతాం, నేనేం చేయను ఇక్కడ. నేను వస్తాను, ఇద్దరం రా రా చేద్దాం. రా రా పప్పి. పప్పి పప్పి ఏం చేస్తున్నారా? పప్పి 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 ఉండు నా దగ్గర ఉండు. వాడికి పప్పి, వెళ్తా. పప్పి. ఏంద్రా అలుస్తున్నారు? మనం ఎంత అలసిపోయినా పప్పి మాత్రం అలసిపోవట్లేదు, చూసావా? గ్రేట్ స్టామినా పప్పి. పప్పి ఐ లవ్ దట్. పప్పిని పిప్పి పిప్పి చేసినారు ఏంద్రా మీరు? పప్పిదా నా పక్కన పడుకో, నన్ను హగ్ చేసుకో. వదిలేయండిరా. పప్పి మూతి నాకొద్దు. అమ్మో నేను షాపింగ్ నుంచి వచ్చింది, ఈయనకి చెప్పి నన్ను చంపేస్తారు. ఇప్పుడు ఎలా? ఇంతలోనే మొత్తం తిరిగి వచ్చేసావా? బాగా ఎంజాయ్ చేసావా? ఇంతసేపు ఎక్కడికి వెళ్ళా? తెగించావా నువ్వు? ఇంట్లో సరిపోదా నీకు? అలా కొడతారండి సార్. పప్పి గారు ఏమైంది? మా ఆయన నన్ను కొడుతున్నాడు సార్. ఓదార్చండి. లోపల సరిపోలేదు, ఇంకా ఓదార్చింది మీకు. నీకు సరిపోలేదా? మొదల ఒక 6 నెలల పడి కొడతారండి సార్. అంతా టచ్ అయిపోయారు అద్దరు నీకు అప్పుడే. ఏ బట్టగాడొద్దా? ఏ బట్ట ప్రాబ్లం ఏంటి సార్? ప్రాబ్లం ఏంటా? ఏ మీ దగ్గరకు వచ్చినప్పుడు తెలియదా ప్రాబ్లం ఏంటో? మా దగ్గర రావడం సార్. పప్పి సార్. పప్పి గురించే మాట్లాడుతూ ఉండా. మా పప్పి లేదు సార్. మీ పప్పి ఎవరు? మా పప్పి అంటారా? మన పప్పిని తీసుకోండి రా. 10,000 ఇచ్చాం. 10,000 ఇచ్చారా నీకు? ఇవ్వలేదు. ఇదిగోండి సార్ మా పప్పి. దీని పేరు పప్పియా? దీని పేరు పప్పి. అయ్యో అనవసరం కొట్టారు పాపం. మీరే ఆడబోతుందండి. ఏంటి సార్ చూసుకోవాలి కదా సార్? చూసుకున్నాగా ఇప్పుడే
ఇప్పుడే చూసాగా పప్పి దా నువ్వు వచ్చి అసలు పప్పి నువ్వు కదమ్మా మీరు కదమ్మా